బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అయితే తొలివారం విజయవంతంగా పూర్తి చేసుకుంది. తొలివారానికి సంబంధించి ఒక కంటెస్టెంట్ అయితే హౌస్ నుంచి ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. అంటే ఫస్ట్ వీక్లో మొత్తం 6 అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఆ 6లో నుంచి బెజవాడ బేబక్క అయితే ఎలిమినేట్ అయి హౌస్ నుంచి బయటకు వచ్చేసింది అనమాట. అయితే బెజవాడ బేబక్క హౌస్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసింది అంటే ఆమె కంటే తక్కువ పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు హౌస్లో ఎవరు లేరా అంటే లేరనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓవరాల్గా మనం బెజవాడ బేబక్క ఎలిమినేషన్కి సంబంధించిన కారణాల గురించి అయితే మనం మాట్లాడుకుంటే చాలానే కారణాలు ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే బెజవాడ బేబక్కకి కొత్తగా మనుషులతో ఎలా కలిసిపోవాలి, మనుషులతో ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఎలా ఎంటర్టైన్ చేయాలి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె స్వతహాగా సింగరు అలాగే యాంకరింగ్ కూడా చేస్తుంది. యూఎస్కి ఏదో మరి చెప్పింది కదా, విజయవాడ కోదాడ బస్సు ఎట్లయితే తిరుగుతూ ఉంటుందో ఆమె అట్లాగా యూఎస్ వెళ్ళేసి వస్తూ ఉంటుందన్నమాట ప్రోగ్రామ్స్కి సంబంధించి. సో ప్రోగ్రామ్స్ అంటే ఇవన్నీ పరంగా చూసుకున్నట్టయితే మంచి ఎంటర్టైనర్. కానీ ఆమె ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే నెగ్లిజెన్స్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. కానీ ఎందుకో బెజవాడ బేబక్క కొంచెం నేనెందుకు ఎలిమినేట్ అవుతానులే, లేకపోతే ఇంకా 4 రోజులు ఆగిన తర్వాత మనం ఆట చూపిద్దాం, మనం ఏంటో చూపిద్దాం, మన ప్రతాపం చూపిద్దాం, ఇట్లాంటి అనుకున్నట్లుగా కనిపించింది. అదే ఫస్ట్ నుంచి కూడా అదే కనబడుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే తనని తాను డిఫెండ్ చేసుకోలేకపోవడం హౌస్లో. అంటే సోనియా లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరున్నా కానీ కంటెస్టెంట్స్ ఎవరైనా కానీ తనను ఒక మాట అన్నప్పుడు ఆవిడ డిఫెండ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నాలు అయితే చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. తప్పు ఒప్పు పక్కన పెట్టేస్తే నీ వాయిస్ని నీ పాయింట్ని నువ్వైతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వినిపించాల్సి ఉంటుంది. కానీ ఆ విషయంలో మాత్రం బెజవాడ బేబక్క అయితే కొంచెం లైట్ తీసుకున్నట్టుగా కనిపించింది. అదే రీజన్స్ కూడా చెప్పారు కదా, ఏదైనా కానీ టైం వచ్చినప్పుడు చూద్దాము, అదే దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే మునుగు మీదకి వచ్చిందంటారు చూసారా, అట్లా వచ్చిన తర్వాత దాని పని చూద్దాము అన్నట్లుగా ఆవిడ ఐడియాలజీ అయితే బిగ్ బాస్ హౌస్లో ఉంది అని చెప్పి తోటి కంటెస్టెంట్స్ కూడా చెప్తూనే ఉన్నారు. ఆ రీజన్ మీద ఆవిడని నామినేట్ చేయడం కూడా జరిగింది. ఇంకా ప్రధాన కారణాల్లో సోనియా కూడా ఒక రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే సరదాగా స్టార్ట్ అయిన కన్వర్జేషన్ బెజవాడ బేబక్క నామినేషన్స్లోకి వెళ్ళేదాకా చేసిందనమాట. ఆ కుక్కర్కి సంబంధించి మా ఆకలంటే నీకు ఎందుకంత నిర్లక్ష్యం అన్నట్లుగా ఆమె అన్న ఒక స్టేట్మెంట్, అది తర్వాత అందరికి కూడా ట్రిగర్ అయిందనమాట. నిజమే కదా, మేము ఆకలితో కూర్చుంటే బెజవాడ బేబక్క మమ్మల్ని పట్టించుకోలేకుండా వదిలేసి ఆమె ఆ కుక్కర్ మీద నెట్టేసి కూర్చుంది కదా అని చెప్పి వీళ్ళైతే ఒక రీజన్స్ అయితే చూపించారనమాట. దానివల్ల కూడా ఎక్కువ నామినేషన్స్ అయితే పడ్డాయి. ఒక్కళ్ళో ఇద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా నామినేట్ చేసిన వాళ్ళు 6 ఓట్లు కూడా అదే రీజన్, కుక్కర్ రీజన్తోనే చెప్పారు. ఇంకొకటి ఏంటంటే కుకింగ్కి సంబంధించి ఇండివిజువల్ కుకింగ్ వద్దు అని చెప్పడం కూడా ఆవిడకి చాలా పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. ఎవరైతే నబీల్ కావచ్చు, లేకపోతే అభయ్ కావచ్చు, సీత కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము ఇండివిజువల్గా వండుకుంటాము అంటే వద్దు అని చెప్పారంటే కారం ఎక్కువ ఉన్నా కానీ మీరు అదే కూర తినండి, లేకపోతే కడుపు మార్చుకోండి అన్నట్లుగా ఆవిడ ప్రవర్తన అయితే అక్కడ కనిపించింది. ఆ ప్రవర్తనకి కారణం నిఖిల్ అనే విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చిందనమాట. అంటే ఈవిడ ఆ విషయాన్ని కూడా ఎక్కువ ఆడియన్స్లోకి తీసుకెళ్ళలేకపోయింది. నిఖిల్ వల్లే నేను అలాంటి డెసిషన్ తీసుకున్నాను, నిఖిల్ వల్లే కూరలో కారం ఎక్కువైంది, నిఖిల్ వల్ల ఇండివిజువల్ కుకింగ్ చేయడానికి వీలు లేకుండా పోయింది అనే ఒక విషయాన్ని ఆడియన్స్లో కావచ్చు, హౌస్మేట్స్ దగ్గరకు కావచ్చు బెజవాడ బేబక్క తీసుకెళ్లడంలో ఖచ్చితంగా విఫలమైందనే చెప్పాలి. ఆ ఫెయిల్యూర్ అనేది ఆవిడ ఫస్ట్ వీక్లోనే ఇంటి నుంచి బయటకు వచ్చేలాగా చేసిందనమాట. ఇంతేకాకుండా చిన్న చిన్న గొడవలను కూడా ఆమె వాయిస్ని వినిపించలేకపోయింది. పృథ్వీ ఒక రీజన్ చెప్పాడనమాట. ఏదంటే అవతల వ్యక్తి స్ట్రాంగ్ అని ఈవిడ ఒప్పుకోవడము, అలాగే నాకంటే నిఖిల్కి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయని కొన్ని స్టేట్మెంట్స్ని పృథ్వీ కోట్ చేశాడు. చాలా మంచి పాయింట్స్ అయితే చెప్పాడనమాట. పృథ్వీ అలాంటి పాయింట్స్ చెప్పినా కూడా బెజవాడ బేబక్క అయితే అర్థం చేసుకోలేకపోయింది. హౌస్లో ఉన్నప్పుడు నేను 2 డేస్ తర్వాత ఎవరిని ఫాలో అవ్వటం మానేశాను, నా ఇండివిజువాలిటీ నేను చూపించాలి అని అనుకున్నాను అని చెప్పింది. కానీ అది ఓన్లీ మాటల వరకే పరిమితమైనట్టుగా కనిపించింది. హౌస్లో మాత్రం ఎక్కడా కూడా బెజవాడ బేబక్క ఇండివిజువల్గా ఆమె ఆట ఆడింది అనేది అయితే ఎక్కడ కనిపించలేదు. అలాగే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకున్నా కానీ పెద్ద ఎంటర్టైన్మెంట్ ఇచ్చినట్టు కూడా ఎక్కడ కనపడలేదు. స్టేజ్ మీద చెప్పిన మాటలకి హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆవిడ చూపించినటువంటి ఏదైతే ఉందో ఆడిన ఆట తీరుకి అస్సలు పొంతన లేదనమాట. స్టేజ్ మీద వరకు బాగానే డైలాగులు చెప్పింది, స్టేజ్ మీద వరకు బాగానే ఎంటర్టైన్ చేసింది, కానీ హౌస్లోకి వెళ్ళేసరికి మాత్రం ఆ ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ అయింది. అలాగే తన ఇండివిజువాలిటీని కూడా కోల్పోయినట్టుగా కనిపించింది. ఒకళ్ళ మీద డిపెండ్ అయినట్లు, ఒకళ్ళని గుడ్డిగా ఫాలో అయినట్లు బాగా కనిపించింది. ఈ కారణాల వల్లే మొత్తానికి బెజవాడ బేబక్క అయితే హౌస్ నుంచి బయటికి రావడం అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వీకే బెజవాడ బేబక్క బయటకు వచ్చేసింది. నిజానికి
కాస్త కూస్త అంచనాలు అయితే ఉన్నాయి ఈవిడ మీద, బాగా పర్ఫామ్ చేస్తుంది, ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తుంది అని చెప్పి. కానీ అవి మాత్రం ఒక వారానికే పరిమితం అయ్యాయి. అయితే చాలామంది ఎలిమినేషన్ ఉండదు ఫస్ట్ వీక్కి సంబంధించి, చీఫ్లకి ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చారు కదా, సో ఉండకపోవచ్చు అని చెప్పి అనుకున్నారు. కానీ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది, ఆమె బయటకు వచ్చేసింది. అలాగే బజ్లో ఆమె ఇంటర్వ్యూ కూడా ఇచ్చేసింది, దానికి సంబంధించిన ప్రోమో కూడా అందరూ చూశారు. అయితే బెజవాడ బేబక్క మళ్ళీ హౌస్లోకి తిరిగి రాదు అనడానికి లేదు. ఎందుకంటే ఈమెను బయటికి తీసుకొచ్చేసి ఈమె మీద వచ్చినటువంటి నెగిటివిటీ కావచ్చు, ఈమె వెనక జరిగింది కావచ్చు, మొత్తం ఆమె తెలుసుకున్న తర్వాత తిరిగి 5వ వారంలో హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపినా కూడా ఎలాంటి ఆశ్చర్యం కూడా మనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈసారి సీజన్ ట్విస్టులకి టర్నులకి లెక్కలేదు, అంటే హద్దే లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చారు కదా. కాబట్టి ఆ టైప్లో ట్విస్ట్ ఏదైనా ప్లాన్ చేసినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనమాట. మరి బెజవాడ బేబక్క ఎందుకు ఎలిమినేట్ అయిందని మీరు అనుకుంటున్నారో, మీ అభిప్రాయాలను అయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.